హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్‌లోని చికెన్ కైమా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 8 లవంగాలు, కొంచెము దాల్చిన చెక్క, కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి. నేనిది ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్‌లెస్. ఒక 3 స్పూన్ల ధనియాల పొడి. ఒక కేజీకి 3 స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి. ఈ విధంగా వస్తుంది. దీనిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా. ఆ తర్వాత మనము చికెన్‌ని మిక్సీలోకేసి కాస్త సాల్ట్ వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దీనిని మసాలా వేసుకున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా. తర్వాత మిగిలిన ఉన్న చికెన్‌ను కూడా ఇదే విధంగా మనము రుబ్బుకోవాలి. తర్వాత ఆ బౌల్‌లో ఉన్న మసాలా, ఈ చికెను మొత్తాన్ని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని మనము మిక్సీ జార్‌లో పేస్ట్ చేసుకొని, ఒక కడాయి తీసుకొని వెడల్పుగా ఉన్నటువంటి కడాయి తీసుకొని, దానిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఇది డీప్ ఫ్రై కాదండి. సిమ్‌లో పెట్టేసుకొనేసేసి మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్‌లో పెట్టి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కడాయిలో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలా తయారు చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. తర్వాత సిమ్‌లో పెట్టుకొని చుట్టూ తిప్పుతూ నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకనంటే ఎక్కువ మనము ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి. డీప్ ఫ్రై నేను చేయలేదు. ఇలా మొత్తంగా ఇలా తిప్పుకుంటూ మనము నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్‌గా అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌గా లాగా గూడా తినొచ్చు మనము. లేదంటే అన్నం, పప్పు నంజుకోవడానికి కూడా ఇవి చాలా చాలా బావుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది మా అమ్మ నేర్పించిన వంట. బాయ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.